నమస్కారం. స్టాప్ వెల్స్ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. పైల్ సమస్యలతో బాధపడే వాళ్ళకు సంబంధించి స్టాప్ పైల్స్లో లభించే అత్యాధునిక చికిత్సా విధానాల గురించి తెలియజేయడానికి మనతో పాటున్నారండి డాక్టర్ హరికుమార్ గారు. వారికి మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ హరి గారు. డాక్టర్ గారు, చిన్న పిల్లలు పైల్ సమస్య వచ్చే అవకాశం ఉంటుందా? దాని గురించి వివరించండి. పైల్స్ అనేటువంటిది ఏజింగ్తో అంటే వయసు పైబడ్డంతో వచ్చేటువంటి వ్యాధిగా చెప్పవచ్చండి. పిల్లల్లో పైల్స్ కంటే ముఖ్యంగా ఫిషర్ అనేది చాలా కామన్. అంటే వారికి సరి అయినటువంటి జీవన విధానంలో భాగంగా ఆహారం అనేటువంటిది కూడా ఎక్కువగా లిక్విడ్స్ ఇవ్వకపోవడం ద్వారా హార్డ్ స్టూల్స్ అనేటువంటి ఫామ్ అవుతాయి. కాబట్టి ఆ రాపిడి ద్వారా ఏమవుతుందంటే అలా చీలిక అనేటువంటిది ఫిషర్ అనేటువంటిది చాలా కామన్ పైల్స్ కంటే. అయితే రాంగ్ టాయిలెట్ విధానం అంతే కదా, నేటి బాలలే రేపటి పౌరులు అని అన్నప్పుడు నేటి చిన్నపిల్లలే రేపటి పెద్దవాళ్ళు అవుతారు. కాబట్టి ఆ టాయిలెట్ ట్రైనింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. మోషన్ వస్తుంది అన్నప్పుడే వారికి వెళ్ళాలి అనేటువంటిది నేర్పాలి. అలా నేర్పకపోతే ఏమవుతుందంటే హార్డ్ స్టూల్స్గా తయారవుతూ కాన్స్టిపేషన్ బారిన అనేటువంటిది పిల్లలు పడుతూ వస్తారు. క్రమంగా ఇదే పైల్స్కి అనేటువంటిది పెద్ద అయిన తర్వాత దారితీస్తుందండి. అలాగే డాక్టర్ గారు, ఇప్పుడు కొంతమంది వేడి ప్రదేశాలలో వర్క్ చేస్తూ ఉంటారు, చాలా వేడి ప్రదేశాలు, కర్మాగారాల్లో, ఫ్యాక్టరీస్లో, వాళ్ళకు ఈ పైల్ సమస్య వచ్చే అవకాశం ఉంటుందా? ముఖ్యంగా ఈ వేడి ప్రదేశాల్లో ఉన్నటువంటి వారు ఎక్కువగా వాటర్ తీసుకోవడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఏదైనా కూడా ఇంట్రా అబ్డామినల్ ప్రెషర్ పెరిగేటువంటి స్ట్రెయిన్తో కూడినటువంటి ఆ యొక్క వృత్తుల్లో ఉన్న వారికి ఏమవుతుందంటే పైల్స్ వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటుంది. అలా కాకుండా హార్డ్ ప్లేసెస్లో ఎక్కువసేపు కూర్చుంటే వస్తుంది. హార్డ్ ప్లేసెస్లో కూర్చోవడం వల్ల రాదు, కానీ ఎక్కువసేపు కూర్చొని ఉన్నటువంటి వృత్తి ఉంటుంది చూడండి, బస్ డ్రైవర్స్ కానీ, అలాగే ఎక్కువసేపు కూర్చునేటువంటి మన సాఫ్ట్వేర్స్ ఎక్కువసేపు సమయం కూర్చొని గడుపుతుంటారు. ఇలా సిడెంటరీ లైఫ్ స్టైల్లో ఉన్నటువంటి వారికి పైల్స్ వచ్చేటువంటి ఆస్కారం ఎక్కువగా ఉంటుందండి. ఇంకొక అపోహ ఏమిటంటే చల్లని గ్రౌండ్ మీద ఎక్కువసేపు కూర్చుంటే పైల్స్ వస్తాయని. కానీ సిడ్జ్ బాత్ ద్వారా కానీ లేకపోతే ఎక్కువగా బయటికి వచ్చినటువంటి పైల్స్కు చల్లని ఐస్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఆ నొప్పి తగ్గడం జరుగుతుంది. ఇది కూడా అపోహే వచ్చేసి ఎక్కువగా చల్లగా ఉన్నటువంటి గ్రౌండ్ పైన ఎక్కువగా కూర్చోవడం ద్వారా. డాక్టర్ గారు, పైల్స్లో నార్మల్గా బ్లీడింగ్ సమస్యలు ఎక్కువగా ఉంటాయి అంటారు, మరి పెయిన్ ఏ సందర్భంలో వస్తుందంటారు? పైల్స్లో పెయిన్లెస్ బ్లీడింగ్ అనేటువంటిది అంటే నొప్పి లేకుండా రక్తస్రావం అనేది జరుగుతుంది. అలా చిమ్మడం కానీ లేకపోతే మోషన్తో పూర్తిగా అలా కోట్ అయ్యి పూర్తిగా అన్ని వైపులా కలిసి రావడం కానీ, అంటే మోషన్ పూర్తి అయిపోయిన తర్వాత చివరిలో అలా చిమ్ముతుంది. ఇలాంటి కంప్లైంటే కనిపిస్తుంది ముఖ్యంగా గ్రేడ్ 1 పైల్స్లో అయితే నొప్పి ఎప్పుడు వస్తుందంటే సివియారిటీ పెరిగే కొద్దీ నెగ్లెక్ట్ చేస్తారు కదా చాలామంది. ఈ నెగ్లెక్ట్ చేసినటువంటి వాళ్ళలో ఆ పైల్ మాస్ అనేటువంటిది మోషన్ రావడానికి అడ్డుపడుతూ మరింతగా కష్టంగా బయటికి పంపించాల్సినటువంటి అవసరం వస్తుంది. ఈ నేపథ్యంలో ఫిషర్స్ ఫామ్ కావడం కానీ, అంటే చీలికలు ఆ యానల్ కెనాల్లో రావడం ద్వారా చాలా సెన్సిటివ్గా ఉన్నటువంటి ఈ యానోడమ్ ఏం చేస్తుందంటే నొప్పికి దారితీస్తుంది. ముఖ్యంగా పైల్స్లో ఎక్స్టర్నల్ పైల్స్ అనేటువంటివి బయటికి తగులుతూ ఉంటాయి. అవి పెయిన్లెస్ కూడా ఉంటాయి మామూలుగా. అయితే ఆ రక్తనాళాలు థ్రాంబోజ్ అయినప్పుడు అంటే వాటిలో రక్తం గడ్డగట్టినప్పుడు ఏమవుతుందంటే చాలా పెయిన్ఫుల్గా అవుతాయి. అలానే వదిలేస్తే ఏమవుతుందంటే అవి అల్సరేషన్ అవ్వడము, అలాగా బ్లీడింగ్ ఎక్కువ అవ్వడము, అవి ఒక 2-4 రోజుల్లో ఎక్కువగా వాటి లక్షణాలు చూపుతూ ఒక వారం లోపల ఆ సిమ్టమ్స్ అన్ని తగ్గుతాయండి. అంటే అందుకే వీటిని స్ట్రాంగ్యులేటెడ్ ఎక్స్టర్నల్ పైల్స్ ఏమంటారంటే 5 డే పెయిన్ఫుల్ డిసీజ్ అని కూడా అంటారు. అంటే అవి బాగా పెయిన్ వచ్చేసి పగిలిపోయి రక్తస్రావం జరిగేసి తనంతకు తానుగానే అవి సెల్ఫ్ లిమిటింగ్గా ఉంటాయండి. డాక్టర్ గారు, ప్రోబయోటిక్స్ అంటే ఏమిటి? స్టాప్ పైల్స్లో దీనికి సంబంధించి ఎటువంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది? మనము మలబద్ధకాన్నే మెయిన్ కారణంగా పైల్స్కి చెప్పినప్పటికీ డయేరియా కూడా, లూజ్ మోషన్స్ కూడా మనకు పైల్స్ వచ్చేలా దారితీస్తాయండి. డయేరియాలో ఏమవుతుందంటే బాగా రిపీటెడ్గా మోషన్స్ రావడం ద్వారా ఈ యానల్ కుషన్స్ అనేటువంటివి లూజ్ అయ్యి కిందికి డిసెంట్ అవుతాయి. ముఖ్యంగా ప్రోబయోటిక్స్ అనేటువంటివి ఏం చేస్తాయంటే ట్రావెలర్స్ డయేరియా కానీ
యాంటీబయాటిక్స్ ఎన్నో రకరకాల మనం యాంటీబయాటిక్స్ వాడినప్పుడు డయేరియా అనేటువంటిది కాంప్లికేషన్స్, వీటిని సరిచేస్తుంది. ఓకే. అసోసియేట్గా ఉన్నటువంటి కొలైటిస్ అంటే కొలాన్లో పెద్ద ప్రేవుకు ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు దాన్ని కూడా సరిచేస్తుంది. అక్కడ ఉన్నటువంటి ఆ కొలనిక్ ఆర్గానిజమ్స్ వాటన్నిటిని కూడా ప్రమోట్ చేస్తూ సరిచేస్తుంది. ఇంకా అసోసియేటెడ్గా ఉన్నటువంటి ఏదైనా ప్రీమాలిగ్నెంట్ కండిషన్స్ను వాటిని కూడా ట్రీట్ చేయడానికి ఈ ప్రోబయాటిక్స్ను వాడతామండి. అంటే కేవలము స్టూల్స్ ఫామ్ అవ్వడము, ఈజీ స్టూల్స్ అనే కాకుండా వాటి మూల కారణాలను కూడా ట్రీట్ చేయడంలో ప్రోబయాటిక్స్ చాలా పనిచేస్తాయి. ముఖ్యంగా గ్యాస్ రావడము, అజీర్తి, వీటన్నిటి కూడా ప్రోబయాటిక్స్ సరిచేస్తాయి. కాబట్టి ట్రీట్మెంట్లో ఒక భాగంగా స్టాప్ పైల్స్ వాటిని ప్రమోట్ చేస్తుందండి. అలాగే డాక్టర్ గారు, ఇప్పుడు పైల్స్ ట్రీట్మెంట్ విధానంలో లేజర్ యొక్క ప్రాముఖ్యత ఎంతవరకు ఉంది, దాని గురించి వివరించండి. రక్తనాళాలు ఉబ్బడం ద్వారా శరీరంలో కొన్ని భాగాల్లో మనకు సమస్యలు వస్తుంటాయి. ఈసోఫాగస్లో ఈసోఫేజియల్ వారిసెస్ అని, అలాగే టెస్టిస్ దగ్గర వచ్చేసి వారికోసిల్ అనేసి, అలాగే ఇప్పుడు మనం విన్నట్టుగా హెమరాయిడ్స్లో కూడా ఈ వారికోసిటిస్ వల్ల పైల్స్ అనేటువంటివి వస్తుంటాయండి. ఈ వీన్స్ను ఆపరేషన్ చేయకుండానే లేజర్తో కూడా వాటికి ట్రీట్మెంట్ చేయవచ్చు. ఐఆర్సి అనేటువంటి పద్ధతుల్లో గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 2 వీటిల్లో ఏమవుతుందంటే ఆ యొక్క కొయాగులేషన్ వాడుతూ వాటిని సరిచేయడానికి వీలవుతుందండి. ముఖ్యంగా మా యొక్క కోయా ఫౌండేషన్లో ఈ వారికోజ్ వీన్స్ కూడా లేజర్ సహాయంతో ఎటువంటి ఆపరేషన్ లేకుండా, కళ్ళలో నరాలు ఉబ్బుతాయి చూడండి, బాగా నరాలు ఉబ్బి వాటిని ఆపరేషన్ చేయాలంటే చాలా ఒక టెడియస్ ప్రాసెస్. ఆపరేషన్ చేయడం ఒకటైతే పోస్ట్ ఆపరేటివ్గా చాలా జాగ్రత్తలు వాడాలి, చాలా సమయం తీసుకుంటుంది. దాన్ని ఎండోస్కోపిక్ లేజర్ పద్ధతుల్లో కూడా వాటిని సరిచేస్తాం. అలాగే ఐఆర్సి అనేటువంటి పద్ధతుల్లో గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 2 పైల్స్కు నొప్పి లేకుండా, అనస్థీషియా లేకుండా, హాస్పిటల్ స్టే అవసరం ఎక్కువ లేకుండా సరిచేయడానికి వీలవుతుందండి. స్టాప్ పైల్స్లో లభించే లేజర్ ట్రీట్మెంట్ విధానాల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోబోయే ముందు ఈ కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం. స్టాప్ పైల్స్ ప్రత్యేక కార్యక్రమానికి తిరిగి స్వాగతం. డాక్టర్ గారు, ఈ పైల్స్ అనేది క్యాన్సర్గా మారే అవకాశం ఉంటుందంటారా? బ్లడ్ కాఫ్ చేసినా, దగ్గినప్పుడు రక్తం పడినా, లేకపోతే వచ్చేసి మోషన్లు వెళ్ళినప్పుడు రక్తం పడినా, ఈ రక్తం పడుతుందంటే క్యాన్సర్ ఏమో అనేసి చాలామంది భయపడుతుంటారు. ఇది ఒక అపోహ మాత్రమే. అయితే ప్రతి పైల్ డిసీజ్ అనేటువంటిది కూడా, మొలలు అనేటువంటిది క్యాన్సర్ నుంచి వస్తాయనేది కాదు. 45 సంవత్సరాలు దాటినటువంటి వ్యక్తుల్లో లోపల ఉన్నటువంటి క్యాన్సర్ అనేటువంటిది, ఇంట్రా అబ్డామినల్ ట్యూమర్స్ అంటే కడుపులో ఉన్నటువంటి గడ్డలు అనేటువంటివి ఇవి పైల్స్కి దారి తీస్తాయి. అందుకే ఆనోస్కోపీ ద్వారా కింద ఉన్నటువంటి ఆ పైల్స్ని చూడడంతో పాటు ప్రాక్టోస్కోపీ కానీ, కొలనోస్కోపీ కానీ ఇటువంటి పరీక్షలు చేసినప్పుడు పైన ఉన్నటువంటి అంటే మనకు చూపుకు అందుబాటులో లేనటువంటి క్యాన్సర్ను కూడా వ్యాధి నిర్ధారణ అనేటువంటిది చేయవచ్చు. పైల్స్ అనేటువంటిది క్యాన్సర్కు ఏమాత్రమూ దారి తీయదు. ఇది కేవలం రక్తనాళాలకు సంబంధించింది. కాబట్టి స్ట్రైనింగ్ అనేటువంటిది, టాయిలెట్కి వెళ్ళినప్పుడు ఎక్కువ స్ట్రెయిన్ చేయకుండా మనం చూసుకోవడం, అలాగే మోషన్స్ చాలా సాఫ్ట్, ఈజీ అండ్ బల్కీగా వచ్చేటువంటి విధంగా మన జీవనశైలిని మార్చుకోవడం, ఎల్లప్పుడూ కేవలం పరిమితమైనటువంటి జీవన విధానం, అలాగే సెడెంటరీ లైఫ్ స్టైల్కు మనం అలవాటు పడకుండా చాలా యాక్టివ్గా, డైనమిక్గా ఉంటే మనము ఈ పైల్స్ బారిన పడకుండా మనల్ని కాపాడుకోవచ్చండి. ఇటువంటి ఎంతో సరళమైన, సహజమైన, సశాస్త్రీయమైనటువంటి పద్ధతుల గురించి అవగాహన అందించేదానికే మా స్టాప్ పైల్స్ మీ ముందుకు వస్తుంది. ఓకే. అలాగే డాక్టర్ గారు, పైల్స్ సమస్యతో బాధపడే వాళ్ళకు కారం, పులుపు ఇవి ఎక్కువగా తీసుకోవడం వల్ల కాంప్లికేషన్ ఇంకా ఎక్కువగా అవుతుందంటారా? వాస్తవానికి వాట్ యు ఈట్ ఈజ్ వాట్ యు ఆర్. మనం ఏం తింటామో అది మనం అంటారు కదా. అలాగే కారం అనేటువంటిది పైల్స్కు దారి తీయకపోయినప్పటికీ, మిర్చి కానీ, స్పైసీ ఫుడ్ కానీ దారి తీయకపోయినప్పటికీ, ఈ యొక్క లోపలికి మనం పంపిస్తున్నటువంటిది ఏమవుతుందంటే బయటికి వచ్చేటప్పుడు అదే బాధను కలిగిస్తుంది.
నొప్పి రావడానికి గల కారణం కూడా ఆ యొక్క మిర్చి కానీ స్పైసీ డైట్ కానీ. అలాగే పులుపు తీసుకోవడం ద్వారా ఇవి ఫ్లేరప్ అవుతాయి అన్నట్టు. అంటే ఉన్నటువంటి బాధ అయినటువంటి నొప్పి కానీ లేకపోతే ఇచింగ్ కానీ లేకపోతే అవి ఎంగార్జ్ అవ్వడం అనేటువంటిది చీజీ ప్రోడక్ట్స్, మిల్క్ ప్రోడక్ట్స్, అలాగే ఈ కారము పులుపు తీసుకోవడం ద్వారా ఎక్కువ అవడం అనేది గమనించడం జరుగుతుంది. పైల్స్ సమస్యతో ఉన్నటువంటి వారు వీటిని తీసుకోకపోవడం చాలా మంచిది. ఇటువంటి వాటిని జీవితంలో అవాయిడ్ చేస్తే రాకుండా మనల్ని కాపాడుకోవడానికి కూడా వీలవుతుందని చెప్పవచ్చండి. డాక్టర్ గారు, పైల్ సమస్య వచ్చినప్పుడు మన స్టాప్ పైల్స్లో ఇంత ఆధునికంగా ఇంత చికిత్స అందిస్తున్నప్పుడు ఒక కామన్ మ్యాన్ ఎందుకు బయటకు వెళ్ళి మూఢనమ్మకంగా బయట చికిత్సను ఎందుకు ఎక్కువగా తీసుకుంటున్నాడు? మీరు కొత్తదాన్ని ఆహ్వానించాలనేటువంటిది అందరికీ తెలిసిన ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనేటువంటిది మనకున్నాయి. ఓకే, అంటే పాత పద్ధతులతోనే మనము సరిపెట్టుకుందాంలే అన్నటువంటి ఒక వర్గం కూడా ఉంది ఆరోగ్యాన్ని పొందేటువంటి నేపథ్యంలో. తెలివైనటువంటి విషయం ఏమిటంటే లేటెస్ట్గా ఉన్నటువంటి పద్ధతులను మనము తెలుసుకోవాలి. వాటిల్లో ఏమవుతుందంటే పాత జరిగినటువంటి ఎన్నో తప్పిదాలను సరి చేసుకోవడంలో సైన్స్ ఎంతో ముందుకొస్తుంది. ఈ నేపథ్యంలో స్టాప్ పైల్స్ అందిస్తున్నా కూడా చాలామంది ఈ యొక్క జ్ఞానం తెలియక, అంటే పైల్స్ అనేటువంటిది చాలా ఈజీగా అర్లీ స్టేజ్లో మనం ట్రీట్ చేసుకోవచ్చు అనేటువంటి విషయం తెలియక పూత మందులు, ఆయింట్మెంట్స్, లాక్సేటివ్స్ వీటికే పరిమితం అవుతున్నారు. ఓకే, జీవన విధానాన్ని సరి చేసుకుంటే సరిపోతుంది అనేటువంటి దాంట్లోనే ఉన్నారు. కానీ ఆ పెథాలజీ ట్రీట్ చేయడం అనేటువంటిది మా స్టాప్ పైల్స్లో వెరీ ఎఫెక్టివ్గా జరుగుతుందనేటువంటి విషయం చాలామందికి తెలియక సఫర్ అవుతున్నారనేటువంటి ఉద్దేశంతోనే ఈ టీవీ ద్వారా అయితేమి ఎడ్యుకేట్ చేయడం అనేటువంటి దాన్ని మేము టేకప్ చేస్తాం. నేను అంటాను, వాస్తవానికి మనం ఎందుకు సఫర్ అవుతామంటే మన యొక్క అజ్ఞానం చేత అని అంటాను. అంటే మనకు ఆ విషయం తెలియకపోవడం చేత. ఇప్పటి వరకంతా కూడా మనమంతా సఫర్ అయ్యాం. ఇప్పుడు సఫర్ కావాల్సినటువంటి అవసరం లేదు. మంచి లేటెస్ట్ డెవలప్మెంట్ అయినటువంటి చికిత్సను స్టాప్ పైల్స్ అందిస్తుంది కాబట్టి తప్పకుండా మనం వీటిని ట్రై చేయాలని మా మనవి. అలాగే డాక్టర్ గారు, పైల్స్ అలాగే ఫిషర్ ఇవి రెండు సేమ్ అంటారా? లక్షణాలు సేమ్గా కనిపిస్తాయి, కానీ ఫిషర్లో ఏమవుతుందంటే బ్లీడింగ్ కంటే పెయిన్ ఎక్కువగా ఉంటుంది. అంటే మోషన్ వచ్చేటప్పుడు చాలా కష్టంగా ఉంటుంది. మోషన్కు ఒకవైపున ఒక స్ట్రీక్ లైక్ బ్లడ్ అనేటువంటిది వస్తుంది. మోషన్ అయిపోయిన తర్వాత ఇంటెన్స్ పెయిన్ అనేటువంటిది ఫిషర్లో ఉంటుంది. వీరు ఎగ్జామినేషన్ చేసుకోవడానికి కూడా ఇష్టపడరు. ఎందుకంటే ఆ డిజిటల్ ఎగ్జామినేషన్ కానీ యానోస్కోపీ చేసుకున్నప్పుడు చాలా నొప్పిగా ఉంటుంది. అయితే చిన్నదైనప్పటికీ కూడా ప్రాబ్లము చాలా ఎక్కువగా భూతద్దంలో చూసినట్టుగా భయపడుతూ ఉంటారు చాలా వరకు వీటి బారిన పడిన వాళ్ళు. అయితే స్టాప్ పైల్స్లో క్యామ్ స్కోప్ అనేటువంటి దాని ద్వారా వాటిని చూస్తారు. అంటే పరీక్ష చేసేటప్పుడు చూడు ఎంత సింపుల్గా ఉందో మీ ప్రాబ్లం అని పేషెంటే గమనించడం అనేది జరుగుతుంది. కాబట్టి తన యొక్క జబ్బును త్వరగా పోగొట్టుకోగలను అనేటువంటి నమ్మకం కలుగుతుంది స్టాప్ పైల్స్లో. ఓకే ఓకే, అంటే డాక్టర్ గారు ఇప్పుడు పైల్స్ ఫిషర్ రెండు ఒకే చోట ఉండొచ్చు అంటారా కలిసి? కాన్స్టిపేషన్ అనేటువంటిది, మలబద్ధకం అనేటువంటిది మెయిన్ రీజన్ కాబట్టి పైల్స్ ఉన్నప్పటికీ ఫిషర్ వచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే వీటికి ట్రీట్మెంట్ చేస్తాము అనేటువంటి నేపథ్యంలో, ఎందుకంటే మా దగ్గరికి చాలామంది ఎలా స్టేజ్లో వస్తారంటే అన్ని చోట్ల తిరిగేసేసి దేంతో రెస్పాండ్ కాక లేకపోతే మళ్ళీ ఆ ప్రాబ్లమ్స్ మళ్ళీ వస్తుంటే వస్తారు. కాబట్టి ఆ చేసినటువంటి ప్రొసీజర్ ద్వారా, అంటే ముందుగా ఆ డాక్టర్లు కానీ వైద్యులు కానీ మిగతా వాళ్ళు ఆ మెడిల్ చేయడం ద్వారా ఏమవుతుందంటే ఫిషర్ కూడా తయారవుతుంది. ఇలా రెండు కూడా వస్తాయి. అందుకే నేను అంటాను, చిన్న ప్రాబ్లంతో వెళ్ళి ఇలా శాస్త్రీయత లేనటువంటి వైద్య విధానాలు, సైన్స్ జోడింపబడినటువంటి వైద్య విధానాల్లో కాకుండా FDA అప్రూవ్డ్ అమెరికన్ ప్రొసీజర్స్ అయినటువంటి ఈ పద్ధతుల్లో వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఇలా ఎక్కువ కాంప్లికేట్ చేసుకోకుండా మనల్ని మనము కాపాడుకోవడం వీలవుతుందండి. స్టాప్ పైల్స్లో లభించే అత్యాధునిక చికిత్సా విధానాల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోబోయే ముందు ఈ ప్రోగ్రాంలో మరొక చిన్న విరామం. ప్రత్యేక కార్యక్రమానికి తిరిగి స్వాగతం.
అలాగే డాక్టర్ గారు ఇప్పుడు మీరు అన్నట్టుగా ఈ స్టాప్ పైల్స్లో నో సర్జరీ, నో హాస్పిటల్ స్టే అని అన్నారు కదా, మరి అనస్థీసియా ఇచ్చి తీసే పైల్స్ ఏమైనా ఉంటాయి ఇక్కడ? దీంట్లో ముఖ్యంగా గ్రేడ్ 3, గ్రేడ్ 4లో హాల్ రార్ అనేటువంటి ప్రొసీజర్ చేయడం జరుగుతుందండి. అంటే ఇది రక్తనాళాలకు సంబంధించినటువంటి జబ్బుగా మనం అర్థం చేసుకున్నాం. ఈ రక్తనాళాలను ఆనోస్కోపీ లేదా ప్రాక్టోస్కోపీ చేసినప్పుడు మనము గుర్తించినప్పటికీ ఆ రక్తనాళాలను రీచ్ అవ్వడం కోసము డాప్లర్ అంటే రక్తనాళాల్లో ప్రవహించేటువంటి ఆ యొక్క బ్లడ్ ఫ్లోను గుర్తించేటువంటి డాప్లర్ సహాయం చేత గుర్తించడం జరుగుతుంది. గుర్తించి వాటిని సూచర్ చేసేటువంటి సమయంలో బాగా విజన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి వీటిలో అనస్థీషియా ఇవ్వడం జరుగుతుంది. అనస్థీషియా ఇస్తే బాగా రిలాక్సేషన్ ఉంటుంది. ఆ వెజల్ ఎక్కడైతే ఉందో రక్తనాళం ఉందో వాటిని సూచర్ చేయడం జరుగుతుంది. అలాగే ఆ యొక్క బయటికి వచ్చినటువంటి ఆ పైల్ మాస్ ఏదైతే ఉందో దాన్ని సరిచేయడానికి వీలవుతుంది. ఈ కండిషన్లో అనస్థీషియా ఇవ్వడం అనేది జరుగుతుందండి. అదర్వైజ్ అనస్థీషియా అవసరము ఎక్కడ కూడా కనిపించదు స్టాప్ పైల్స్ యొక్క ట్రీట్మెంట్లో. ఇక అన్ని ప్రొసీజర్స్ కూడా పెయిన్ లేనటువంటి డెంటేట్ లైన్ పైన ఉన్నటువంటి పైల్స్ను చికిత్స చేయడం జరుగుతుంది. కాబట్టి ఎటువంటి అనస్థీషియా కానీ హాస్పిటల్లో ఎక్కువ సమయం అనస్థీషియా వల్ల మనము పేషెంట్ను హాస్పిటల్లో ఉంచుకుంటాం, ఆ అవసరం అనేది కనిపించదు. కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ ప్రొసీజర్స్ ఆర్ వెరీ లెస్ టైమ్ టేకింగ్ ప్రొసీజర్స్. అలాగే అనస్థీషియా లేకుండా హాస్పిటల్ స్టే లేకుండా ఉండేటువంటి ప్రొసీజర్స్ అండి. డాక్టర్ గారు, ఇప్పటి వరకు మన స్టాప్ పైల్స్లో ట్రీట్మెంట్ తీసుకున్న పేషెంట్స్ ఉంటారు కదండి, వాళ్ళ ఫీడ్బ్యాక్ ఏ విధంగా ఉంది? ముందుగా ఎగ్జామినేషన్ టైంలోనే వారి యొక్క డిసీజ్ అనేటువంటిది, వారి యొక్క ప్రాబ్లం అనేటువంటిది ఎంత ఉంది అనేది అసెస్ చేయగలుగుతారండి. అంటే ఏదో పెద్దది చాలా కష్టమైనటువంటి సమస్య అనేది కాకుండా వారు చూసుకోగలుగుతారు. ఎగ్జామిన్ చేసేటప్పుడు కూడా ఆ క్యాంప్స్కోప్ ద్వారా సౌలభ్యం ఉండడం చేత వారికి అర్థమవుతుంది. ఇక రెండవది, ఆ ప్రొసీజర్ చేసినప్పుడు ఆ పైల్ మాస్ ఏదైతే బుడిప కనపడుతుందో పైల్ అనేటువంటిది ఆ యొక్క సైజ్ తగ్గడం అనేటువంటిది కూడా చూస్తారు. ఆ బ్లాంచింగ్ కావచ్చు, సైజ్ తగ్గడం కావచ్చు, వీటిని చూసిన తర్వాత ఏమనిపిస్తుందంటే మేము చేసుకున్నటువంటి ప్రొసీజర్ వల్ల మాకు లాభం ఉందనేటువంటి విషయం అర్థమవుతుంది. ఇక హాల్రార్ ఈ ప్రొసీజర్స్లో బయటికి వచ్చినటువంటి ఆ మాసెస్ కూడా అలా లోపలికి సైజ్ తగ్గినట్టుగా కనిపించేటప్పటికీ ఒక ట్రీట్మెంట్ జరిగింది అనేటువంటిది వారికి బాగా తెలుస్తుందండి. ఇక ఆ రోజు నుంచే పని చేసుకోవడం అనేటువంటిది ఫస్ట్ అండ్ సెకండ్ డిగ్రీ పైల్స్కు ప్రొసీజర్ చేసిన దాని ద్వారా వారికి ఆ రోజు నుంచే పని చేసుకుంటారు. కాబట్టి బ్లీడింగ్ రావడం లేదని తెలుస్తుంది. ఒక 2-3 రోజుల్లో కూడా ఈ యొక్క సిమ్టమ్స్ అన్నీ కూడా బాగా తగ్గుతూ వచ్చేటప్పటికి మేము సరి అయినటువంటి ట్రీట్మెంట్ తీసుకున్నాము, మా కంప్లైంట్స్ అనేటువంటి బ్లీడింగ్ కావచ్చు, పెయిన్ కావచ్చు, ఇచింగ్ కావచ్చు, ఇవన్నీ బాగా తగ్గిపోయాయి అనేటువంటిది పేషెంట్స్ బాగా గమనించడం జరుగుతుందండి. అంటే కేవలం పరీక్షా సమయంలోనే చాలా ఈజీగా కన్వీనియంట్గా ఉండడమే కాకుండా పోస్ట్ ఆపరేటివ్ పీరియడ్లో కూడా వారికి చాలా కంఫర్టబుల్గా ఉండడం, అంతవరకు తిరిగి వేసారన్నటువంటి వాళ్ళు ఇంత ఈజీగా కేవలం తక్కువ సమయంలోనే ఈజీగా సరళంగా పెయిన్లెస్ ప్రొసీజర్స్ను మేము పొందామనేటువంటిది వారి ఫీడ్బ్యాక్లో గమనించడం జరిగిందండి. దాదాపుగా ఇది ఇంట్రడ్యూస్ చేసి దాదాపు ఇన్ని సంవత్సరాలు మేము ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత వాళ్ళు ఇచ్చేటువంటి ఆ ఫీడ్బ్యాక్ చాలా కంఫర్టబుల్గా ఉన్నాము, మా ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చాలా బాగా తగ్గిపోయాయి, ఇంతకుముందు చాలా కష్టపడ్డాము అనేటువంటిది చెప్తుండడం చేత ఎందుకు ఈ నాలెడ్జ్ను ఎక్కువ మందికి ఇవ్వకూడదు అనేసే మనం ఈ టీవీ మీడియా ద్వారా మీ అందరికీ పంచుతున్నామండి. సరి అయినటువంటి విధానం మనకు లభ్యమవుతున్నప్పుడు, ఒక అత్యాధునికమైనటువంటి అమెరికన్ FDA అప్రూవ్ అయినటువంటి ప్రొసీజర్స్ మనకు సౌలభ్యంలో ఉన్నప్పుడు మనము తప్పకుండా వీటి ద్వారా మనము కాన్స్టిపేషన్ కానీ పైల్స్ కానీ వీటన్నిటిని కూడా దూరం చేసుకోవడానికి వీలవుతుందండి. డాక్టర్ గారు, మీరు ప్రజలకు ఇంత అత్యాధునికమైన చికిత్స విధానాలు అందిస్తున్న మన స్టాప్ పైల్స్ అనేవి ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయంటారు? ఎక్కడెక్కడ మనకు ప్రజలకు అవైలబుల్గా ఉన్నాయి? ఇంత సింపుల్ డే కేర్ ప్రొసీజర్ అంటే ఒక రోజులోనే బాగా దాదాపుగా వారికి ట్రీట్మెంట్ అందిస్తున్నటువంటి తరుణంలో మేము కేవలం మాదాపూర్, జూబ్లీ హిల్స్కి మాత్రమే పరిమితం కాకుండా, ఎందుకంటే కేవలము రిచ్ లైఫ్ స్టైల్, కేవలము అఫ్లియంట్ పీపుల్, చాలా ధనికులకు మాత్రమే చేరువలో ఉండకుండా దాదాపు ఎన్నో బ్రాంచెస్ ద్వారా విస్తరిస్తూ ఉందండి. దిల్సుఖ్ నగర్లోను, అలాగే ఇప్పుడు ఏఎస్ రావు నగర్లోను, ఇలా అందరి దగ్గరికి మేమే వెళ్ళడం అనేటువంటిది టేకప్ చేశాం. ఈ డే కేర్ ప్రొసీజర్సు డాక్టర్ యొక్క ఆ యొక్క ఆఫీస్లోనే చేయడం వీలవుతుంది కాబట్టి, తక్కువ సమయంలోనే ఎక్కువ లాభం ఉంది కాబట్టి అందరికీ చేరువ కావాలనేసి ఈ బ్రాంచెస్ అన్నిటిని ద్వారా విస్తరిస్తున్నాం.
మున్ముందు ఇంకా మరింతగా చేరువవ్వాలని, పైల్స్ పట్ల, యానోరెక్టల్ డిసీజ్ పట్ల ఉన్న అపోహలను తొలగిస్తూ తక్కువ సమయంలోనే మీ ఆరోగ్యాన్ని పెంపొందించుకునేటువంటి విధంగా శిక్షణ ఇచ్చేటువంటి విధంగా కూడా ప్రయత్నాలను చేపడుతుంది స్టాప్ పైల్స్. ఓకే, అలాగే డాక్టర్ గారు మన స్టాప్ పైల్స్లో ఇప్పుడు ఇంకా ఏ రకమైన సమస్యలకు ట్రీట్మెంట్ అందుబాటులో ఉంటుంది? కేవలం యానోరెక్టల్ డిసీజ్ అంటే మేము అన్నింటినీ సరిచేస్తాం అని చెప్పకుండా ఒక సెగ్మెంట్ మాత్రమే డీల్ చేసేటువంటి సబ్ స్పెషాలిటీ సెంటర్ అండి. అంటే యానోరెక్టల్ ప్రోగ్రామ్, యానస్ అలాగే లోయర్ రెక్టంలో వచ్చేటువంటి పైల్స్, ఫిషర్స్, ఫిష్యులాసు, అలాగే పైలోనైడల్ సైనస్, యాబ్సెసెస్, ఇటువంటి ఆ యొక్క బాటమ్ సర్జరీస్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తూ వీటి పట్ల సరి అయినటువంటి అవగాహనను, శిక్షణను, అలాగే సరికాని పద్ధతుల నుంచి వాటి బారిన పడకుండా కావాల్సినటువంటి విషయాలను అందించేటువంటి ప్రయత్నం చేస్తుందండి. డాక్టర్ గారు, చిన్నపిల్లల్లో వచ్చే పైల్ సమస్యలకి సంబంధించి ఎటువంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది? అలాగే మన స్టాప్ పైల్స్లో లభించే అత్యాధునిక చికిత్సా విధానాల గురించి మా వ్యూయర్స్కి చాలా చక్కగా వివరించి చెప్పారండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. చూసారు కదండి, పైల్స్ సమస్యలతో బాధపడే వాళ్ళకు సంబంధించి స్టాప్ పైల్స్ హాస్పిటల్స్లో లభించే అత్యాధునిక చికిత్సా విధానాల గురించి డాక్టర్ గారు చాలా చక్కగా వివరించి చెప్పారు కదండి. మరి డాక్టర్ గారు చెప్పినట్టుగా సలహాలు, సూచనలు పాటించండి, ఆరోగ్యంగా ఉండండి. ఆరోగ్యమే మహాభాగ్యం. మంచి ఆరోగ్యం కోసం చూస్తూనే ఉండండి TV7.